నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ లాలుకోట. నేను డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ అట్ కేర్ హైటెక్ సిటీ హాస్పిటల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే గుండె నొప్పి ఉన్నవాళ్ళు చాలామంది అసిడిటీ అనుకొని రాకపోండి 2-3 రోజుల తర్వాత హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అంటే లేట్ ప్రజెంటేషన్స్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే గుండె 3 రక్తనాళాలు 3 సైడ్లు సరఫరా చేస్తాయి. అంటే ఇప్పుడు మీ గుండెను ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అనుకోండి. కుడిపక్కకు వచ్చే రక్తనాళం, కుడిపక్క అంటే రైట్ సైడ్ వచ్చే రక్తనాళం కుడిపక్కకు వచ్చి దాని కిందికి వెళ్తుంది. ఈ రక్తనాళం మూసుకున్నప్పుడు చాలామంది పేషెంట్స్కి ఇది నొప్పి కింద రావచ్చు. అంటే అసిడిటీ నొప్పి అనుకునే అవకాశం ఉంది. అదే ఫ్రంట్లో ఉండే రక్తనాళం చాలా ఇంపార్టెంట్ రక్తనాళం. దీనిలో వచ్చే పేషెంట్స్ జనరలీ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా అన్బేరబుల్ పెయిన్, చాలా పెద్ద రక్తనాళం, మోస్ట్ ఇంపార్టెంట్ రక్తనాళం కాబట్టి వీళ్ళకి ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్లో నొప్పి వస్తూ ఉంటుంది. గుండె వెనక్కెళ్ళే రక్తనాళం వస్తే దానిలో వాళ్ళకి బ్యాక్ ఏక్ లాగా రావచ్చు, లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్లోనే కొంచెం ఈ భుజం కింద భాగంలో అట్లాంటి సైడ్లో కూడా నొప్పి రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ అంటే ఏ రక్తనాళం మూసిపోతే దాని ప్రకారం సిమ్టమ్స్ అనేవి వేరీ కావచ్చు. ఇది గ్యాసా కాదా అని ఎక్కడ తెలుసుకోవచ్చు. జనరల్లీ గ్యాస్ పెయిన్ ఎప్పుడు వస్తుందంటే ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే మీరు ఫుడ్ మానేస్తే కానీ లేకపోతే బాగా స్పైసీ ఫుడ్ తింటే కానీ స్టార్ట్ అవుద్ది. తర్వాత మీరు యాంటాసిడ్ తీసుకుంటే వెంబటే తగ్గిపోద్ది. అంటే లిక్విడ్ యాంటాసిడ్ అట్లాంటివి తీసుకుంటే మీకు సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వేరేజ్ గుండె నొప్పి ఉంటే అది తగ్గదు. గుండె నొప్పి హార్ట్ అటాక్ కాకుండా వచ్చే గుండె నొప్పి రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది. ఒక్కొక్కసారి సార్బిట్రేట్ అవి అంటారు కదా, అవి అంటూ ఇస్తూ ఉంటారు డాక్టర్లు. అవి ఇచ్చినప్పుడు మీకు ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అది గ్యాస్ కంటే గుండె నొప్పి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఒక్క చిన్న తేడా ఏంటంటే కొంతమందికి రిఫ్లక్స్ అంటారు. అంటే యాసిడ్ పొట్టలో నుండి ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ కావచ్చు. రిఫ్లక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. అంటే రిఫ్లక్స్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటారు మీకు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. అట్లాంటి పేషెంట్స్ యాసిడ్ వచ్చినప్పుడు మన ఫుడ్ పైప్ ఏమవుద్దంటే అది కొంచెం సంకోచేస్తుంది. అంటే స్పాజంలోకి వెళ్తుంది. ఈసోఫేజల్ స్పాజం అంటారు. అట్లాంటి పేషెంట్కి కూడాను సార్బిట్రేట్ 4 కింద పెడితే అది రిలీఫ్ రావచ్చు. అంటే అదొక్కటే కొంచెం గుండె జబ్బు లేకున్నా గుండె జబ్బు అనుకునే అవకాశం ఉంది. కానీ సేఫ్టీ ఎర్రర్. సో దాంట్లో మీకు మిస్ అయ్యే ఛాన్స్ కంటే స్కిప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.